క్రైస్తవ సైన్యమా, యేసుని సంఘమా, క్రైస్తవ సైన్యమా, కదిలి రావేళ ప్రభు మార్గములో పడబడి రావేళ ప్రభు అడుగు అడుగు వేళ, కదిలి రావేళ ప్రభు మార్గములో పడబడి రావేళ ప్రభు అడుగు అడుగు వేళ. యేసుని సంఘమా, క్రైస్తవ సైన్యమా, యేసుని సంఘమా, క్రైస్తవ సైన్యమా. దేవుడిచ్చిన సర్వాంగ కవచం ధరించుకోకుడి, దేవుడిచ్చిన సర్వాంగ కవచం ధరించుకోకుడి. ప్రభు యేసుని కృపను శక్తిమంతులై, ప్రభు యేసుని కృపను శక్తిమంతులై, అపవాది తంత్రములను ఎదిరింపరావేళ. యేసుని సంఘమా, క్రైస్తవ సైన్యమా, యేసుని సంఘమా, క్రైస్తవ సైన్యమా, కదిలి రావేళ ప్రభువులో నడువ, పడబడి రావేళ ప్రభు అడుగు అడుగు వేళ, కదిలి రావేళ ప్రభు మార్గములో నడువ, పడబడి రావేళ ప్రభు అడుగు అడుగు వేళ. యేసుని సంఘమా, క్రైస్తవ సైన్యమా, యేసుని సంఘమా, క్రైస్తవ సైన్యమా. యేసయ్యా యేసయ్యా సైన్యాధిపతివి దేవా యెహోవా, నీదు నామం కీర్తింతునయ్యా. సైన్యాధిపతివి దేవా యెహోవా, నీదు నామం కీర్తింతునయ్యా. యేసయ్యా యేసయ్యా సైన్యాధిపతివి దేవా యెహోవా, నీదు నామం కీర్తింతునయ్యా. సైన్యాధిపతివి దేవా యెహోవా. సంతోషం. విచ్చేసిన చేవెళ్ళ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి విచ్చేసిన మరి క్రైస్తవ ప్రతినిధులకు, క్రైస్తవ నాయకులకు, అలాగే పాస్టర్స్కు, ఇవాంజలిస్టులకు, అలాగే సువార్థికులకు, సువార్థికులకు, అలాగే రాష్ట్రం నుండి ఆయా జిల్లాల నుండి వచ్చిన ప్రతినిధులకు, అలాగే ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ బోర్డు మెంబర్స్కి, అలాగే ఈ యొక్క జంట నగరాల క్రైస్తవ నాయకులకు, పాస్టర్ సురేష్ నాయకులకు, ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తరఫున మీకు శుభములు తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మరి ఎంతో ప్రయాసకొచ్చి ఢిల్లీ నుండి క్రైస్తవుల మీద ఉన్న ప్రేమను బట్టి, దళిత బీద బడుగు వర్గాల మీద ఉన్న ప్రేమను బట్టి మన కేంద్ర మంత్రి వర్యులు, గౌరవనీయులు, మరి ఉత్తములు, గొప్ప ప్రతినిధి నాయకులు ఎస్ జైపాల్ రెడ్డి గారు, కేంద్ర పెట్రోలియం గ్యాస్ అమాత్యులు, వారు మన మధ్యకు వచ్చినందుకు వారికి ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తరఫున సభాముఖంగా అభినందనలు చేస్తూ ఉన్నాను. వారు ఎప్పుడు వెళ్ళినప్పటికీ
క్రైస్తవ ప్రతినిధులు వెళ్తే వారు ఎంతో గౌరవిస్తూ ఉంటారు, వారి సమస్యలు తెలుసుకుంటూ ఉంటారు. మీకు ఏ బాధలు ఉన్నా సరే నేనున్నాను మీ పక్షాన అని క్రైస్తవుల పక్షాన, ఈ దళిత బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడేది కేంద్ర మంత్రి వర్యులు పెద్దలు, మన అభిమాన నాయకుడైన, మరి మనం గెలిపించుకున్న మన నాయకులు, మరి కేంద్ర మంత్రి వర్యులు ఎస్ జైపాల్ రెడ్డి గారు. ఈ రోజు వారు మన మధ్య ఉండటం చాలా సంతోషం. అలాగే ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను సభాముఖంగా మరి ఆహ్వానిస్తూ మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో వేదిక మీదకి మరి కొంతమంది ముఖ్యుల్ని నేను ఆహ్వానించాలని ఆశపడుతున్నాను. మన మధ్యలోకి మన మంత్రివర్యుల వారి యొక్క శిష్యులు, మా కోదాడ అలాగే హుజూర్ నగర్ నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యేగా చేసిన, ఇప్పుడు ప్రస్తుతం గృహ నిర్మాణ శాఖ మార్చులు ఉన్న కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దారిలో ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు. కాబట్టి కార్యక్రమానికి జయప్రదం చేయడానికి వారు ఇరువురు వస్తున్నందుకు మరోసారి ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తరఫున వారు వచ్చినందుకు, వారు వస్తున్నందుకు మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో మరి సభాముఖంగా మరోసారి కేంద్ర మంత్రి వర్యులు గౌరవనీయులు ఎస్ జైపాల్ రెడ్డి గారిని సభాముఖంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. అలాగే మరి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టేట్ హౌసింగ్ మినిస్టర్ గారు దారిలో ఉన్నారు. ఈ యొక్క సమయంలో మరి యొక్క క్రైస్తవ నాయకులను కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. మొట్టమొదటిగా మరి ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు శ్రీ గద్దపాటి విజయరాజు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆ తదుపరి రెవరెండ్ కేవీకే రావు గారు, ప్రెసిడెంట్ ఏపీ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్స్ అసోసియేషన్ వారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. అలాగే స్పెషల్ గెస్ట్ గా రెవరెండ్ డాక్టర్ సివై పార్కర్ గారు, ఇంటర్నేషనల్ స్పీకర్, కాన్ఫరెన్షియల్ డైరెక్టర్, అలాగే ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తరఫున మరి వారు అడ్వైజర్ గా ఉన్నారు, వారిని కూడా వేదిక మీద పిలుస్తున్నాను. మెయిన్ స్పీకర్ ఫర్ దిస్ మీటింగ్ రెవరెండ్ డాక్టర్ క్రిస్టోఫర్ బోడా గారిని, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ బైబిల్ టీవీ, వారు మన యొక్క కార్యక్రమాన్ని, ఈ కార్యక్రమం మొదలైన దగ్గర నుండి కూడా మరి బైబిల్ టీవీలో స్క్రోల్ వేస్తూ వారు మనకి ముఖ్య సందేశం ఇవ్వడానికి మరి మన మధ్యకి వచ్చిన మరి పెద్దలు, అంతర్జాతీయ దైవజనులు రెవరెండ్ డాక్టర్ క్రిస్టోఫర్ బోడా గారిని కూడా వేదిక సవినయంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే శ్రీ జ్యోతి నీలయ్య గారిని, దళిత యాక్టివిస్ట్, వారు కూడా మన మధ్య ఉండటం సంతోషం. అలాగే రెవరెండ్ జార్జ్ ములుగం గారు, సీనియర్ పాస్టర్ ఫెయిత్ బ్యాప్టిస్ట్ చర్చ్, అలాగే అంతర్జాతీయ వర్తమానికులు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం. అలాగే మిస్టర్ కె విజయ్ శాంతల్, ఫౌండర్ అండ్ చైర్మన్ గ్రేసియస్ ప్యాకేజ్ చారిటబుల్ ఫౌండేషన్, వారిని కూడా వేదిక మీద సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. రెవరెండ్ ఎస్ శామ్యూల్ ప్రసాద్, పాస్టర్ బేతన్ ఎంఈ చర్చ్, వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే మిస్టర్ తాడపల్లి ప్రశాంత్ కుమార్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ కస్టమ్స్, చెన్నై నుండి వారు మన మధ్యకు వచ్చారు, వారిని కూడా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అలాగే మన ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రెవరెండ్ డేవిడ్ పసుమర్తి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క సమయంలో మరొకసారి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తరఫున ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన 23 జిల్లాల నుండి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అలాగే మరి ముఖ్యంగా చేవెళ్ళ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నుండి విచ్చేసిన ప్రతినిధులకు, క్రైస్తవ నాయకులకు, ప్రతినిధులకు, పాస్టర్స్కు, ఎవాంజలిస్టులకు, అలాగే చర్చ్ నాయకులకు మరోసారి ఈ ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తరఫున వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా bow down our heads, let us our long living and loving Lord to bestow His blessings upon this meeting. దయచేసి తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. రెవరెండ్ జార్జ్ గారు
రాజమండ్రి నుండి మన మధ్యకు ఇచ్చేశారు, ఈస్ట్ గోదావరి ప్రతినిధిగా. వారిని వేదిక మీదకి వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుతూ ఉన్నాను. దయచేసి స్థలం వచ్చండి, కళ్ళు మూసుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మన కేంద్ర మంత్రి వర్యుల మీద, అలాగే వేదిక అలంకరించే పెద్దల మీద, మనందరి మీద కూడా ఆయన ఆశీర్వాదాలు నిండుగా మెండుగా దేవుడు కురమరించేటట్టు మనందరం కూడా దేవాది దేవుడైన ఆ సృష్టికర్త రక్షణకర్త అయిన మనకి పరలోకానికి మోక్ష ప్రదాత అయిన మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని వేడుకుందాం. మహాకరుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రశస్తమైనటువంటి ఈ సమయమందు ఈ ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ద్వారా విజయరాజు గారిని ప్రభు యవన కాలం ముందు నిలవబెట్టుకుని దళిత క్రైస్తవులుగా వారు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి నైనా వారిని ప్రేరేపింపజేసి వారి బృందాన్ని, అలాగే నీ ప్రభు మా రాజకీయ ప్రతినిధులను, ప్రభు కేంద్ర మంత్రివర్యులను, రాష్ట్ర మంత్రివర్యులను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయా జిల్లాల నుంచి క్రైస్తవ నాయకులను, సంఘ కాపురులను, మా మధ్యకు ప్రభువా ఈ సిటీలో ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఈ ఆల్ ఇండియా ఫెడరేషన్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని బట్టి మరి జరగబోతున్నటువంటి కార్యక్రమాలంతటికి నీవే అధ్యక్షత వహించి నైన్ అధికారుల ద్వారా, మా నాయకుల ద్వారా ఈ దళిత క్రైస్తవుల పక్షముగా నీవేదైతే న్యాయం జరిగించబోతున్నావో అతి త్వరలో మీరు జరిగించుకుని నీ విలువైనటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరు ఘనమైన రీతిలో ఈ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ద్వారా అనేకులు ఆశీర్వదించబడి సంతోషకరముగా ప్రభువా తిరిగి వెళ్ళటానికి కూడి వచ్చినటువంటి నాయకులను, వేదికను అలంకరించినటువంటి సేవకులను, మా ప్రతినిధులను మీరు హెచ్చించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను మా పరలోకపు తండ్రి, ఆమేన్. శ్రీ కొత్తపల్లి గిడియోన్ బాబు గారు వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. వారు జనరంజని సొసైటీ ఆఫ్ ఎడ్యుకేషన్, కల్చరల్ అండ్ సోషల్ యాక్టివిటీస్ చైర్మన్గా ఉన్నారు. అలాగే నందిని అవార్డ్స్ కమిటీకి కూడా మెంబర్గా ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి వేదికను అలంకరించవలసిందిగా సభాముఖంగా కోరుతున్నాను. ఈ యొక్క సమయంలో మనమందరం కూడా దేవాది దేవుని యొక్క ప్రసన్నత మన మధ్యలో ఉన్నది కనుక మనము ఆయన స్తుతించులాగున పరిశుద్ధ 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 ప్రభువా అని మనం అందరూ లేచి నిలబడినట్లయితే సిస్టర్ సునీత గారు వచ్చి ఆ పాటను నడిపించవలసిందిగా ప్రభు పేట నేను మనం చేస్తూ ఉన్నాను. ఐ రిక్వెస్ట్ సిస్టర్ సునీత గారు టు ప్లీజ్ లీడ్ us while you are standing in this holy song. But
ఈ యొక్క సమయంలో నేను ప్రకటించిన విధంగా మన ముఖ్య అతిథులు కేంద్ర మంత్రి వర్యులు శ్రీ జైపాల్ రెడ్డి గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు మరి పూలమాలతో మనం వారిని ఆహ్వానిద్దాం, పెద్దలను గౌరవించవలసిందిగా నేను సభాముఖంగా కోరుతున్నాను. ఎవరైతే మరి పూలమాలతో సిద్ధంగా ఉన్నారో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ to please come forward and honor our dignitaries and chief guests who are in our midst. Please come forward. Thank you. కేంద్ర మంత్రి మరియు మన ముఖ్య అతిథి ఈ యొక్క సభకి శ్రీ జైపాల్ రెడ్డి గారికి మరి ముఖ్యులు వచ్చి వారిని పూలమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. జైపాల్ రెడ్డి గారికి సన్మాన కార్యక్రమం పెద్ద స్థాయిలో ఉన్నది. అది ప్రార్థన కార్యక్రమం తదనంతరం చాలా సో ఈ సమయంలో మన మధ్యలో మనందరికీ సందేశాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ క్రిస్టోఫర్ గౌడ గారిని పూలమాలతో సత్కరించవలసిందిగా కేఎస్ బృందాన్ని కోరుతున్నాను. క్రిస్టోఫర్ గారు పూలమాలతో రెవరెండ్ డాక్టర్ క్రిస్టోఫర్ గౌడ గారిని సత్కరిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో అలాగే మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కళాశాలల మరి అధినేత, ఏపీ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్య అసోసియేషన్ అధ్యక్షులు రెవరెండ్ కేవీకే రావు గారిని ఫెయిత్ బాప్టిస్ట్ చర్చ్ సీనియర్ పాస్టర్ గారు అయినటువంటి రెవరెండ్ జార్జ్ ములుగురు గారిని పూలమాలతో సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నా. ప్రశాంత్ కుమార్ సూపరింటెండెంట్ ఆఫ్ కస్టమ్స్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని పూలమాలతో సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నా. దండలు తీసుకుని వచ్చి ఇక్కడ ఉండండి. అలాగే ఏఐసీఎఫ్ జాతీయ అధికార ప్రతినిధి రెవరెండ్ డాక్టర్ బిషప్ ఈకే సాముల్ గారిని పూలమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. కె విజయ సత్యానంద్ గారిని పూలమాలతో సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి వారు ఎంతగానో మరి కృషి చేశారు. మరి అందరికీ మరి ఎంతో చక్కటి భోజన కార్యక్రమాలు వీటన్నిటి కూడా ఇన్ఛార్జ్ చేస్తూ ఉన్నారు. సమయంలో కేంద్ర మంత్రి గారిని వారి యొక్క సతీమణి గారు సన్మానిస్తూ ఉన్నారు. మన ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు శ్రీ గద్దపాటి విజయరాజు గారు వచ్చి వారిని స్వాగతోపన్యాసం మరి ఇవ్వాల్సిందిగా ప్రభు పేరున మనం చేస్తున్నాం. ఆ రిక్వెస్ట్ మిస్టర్ గద్దపాటి విజయరాజు, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్, నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్, టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ సే వెల్కమింగ్ మెసేజ్. ప్రజలు ఎన్నుకునే ప్రజల మనిషి, ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఉండబడినటువంటి, ఒక మాటలో చెప్పాలంటే రాజకీయ పరిశుద్ధుడు, రాజకీయాలలో పరిశుద్ధుడు, అంతటి మహానుభావుడు, మహనీయులు, మా నాయకులు, ప్రత్యేకంగా మా గురువు గారు శ్రీ జైపాల్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే బైబిల్ టీవీ చైర్మన్ గారు అనేకమైనటువంటి దేశ విదేశాలలో దేవుని సువార్తను ప్రకటిస్తూ టీవీ ద్వారా అనునిత్యం
ప్రజలకు శాంతి సందేశాలను అందిస్తున్నటువంటి ప్రియతమ క్రైస్తవ నాయకులు రెవరెండ్ డాక్టర్ కృష్ణప్పర్ బోడా గారు, అలాగే అంతర్జాతీయ సువార్థికులు, ఎన్నో దేశ విదేశాలు తిరుగుతూ అనేకమైనటువంటి దేశాల్లో సువార్త పరిచయం చేస్తూ, ప్రత్యేకాదు భారతదేశంలో కూడా అన్ని రాష్ట్రాలు సందర్శించి వివిధ రాష్ట్రాల్లో దేవుడి పరిచయం చేస్తూ ఏఐసిఎఫ్కు సీనియర్ అడ్వైజర్గా ఉండబడినటువంటి ప్రియతమ క్రైస్తవ నాయకులు గౌరవనీయులు రెవరెండ్ డాక్టర్ సివై పార్కర్ గారు, అలాగే సెయింట్ మేరీస్ విద్యా సంస్థలను స్థాపించి ఇంజనీరింగ్ కళాశాల ద్వారా అనేక మంది విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తూ, క్రమశిక్షణ కలిగినటువంటి విద్యను అందిస్తూ క్రైస్తవ విద్యా సంస్థల అసోసియేషన్కు అధ్యక్షులుగా, రాష్ట్ర అధ్యక్షులుగా ఉండబడినటువంటి మన ప్రియతమ నాయకులు రెవరెండ్ కేవీకే రావు గారు, అలాగే దళిత నాయకులు, దళితులకు అనేకమైనటువంటి సేవలు చేస్తున్నటువంటి వ్యక్తి, మరి ఒరిస్సాలో అనేకమైనటువంటి దారుణమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బిడ్డలకు ఎంతో సేవ చేసినటువంటి మరి పెద్దలు అన్నగారు శ్రీ నీలయ్య అన్నగారు, మరి అలాగే కస్టమ్స్ అధికారిగా ఉన్నటువంటి ప్రశాంత్ కుమార్ గారు, పెద్దలు గౌరవనీయులు భాస్కర్ రెడ్డి గారు స్థానికంగా ఉంటూ ఇక్కడ మేము మాకెంతో చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి వ్యక్తి, మరి అలాగే గిరియోన్ బాబు గారు, జార్జ్ మలుగురం గారు, రెవరెండ్ డేవిడ్ పశుమర్తి గారు, ఇక ఏజే సాంగల్ గారు, మరి సీనియర్ నాయకులు, జాతీయ అధికార ప్రతినిధిగా ఉండబడినటువంటి వ్యక్తి, మరి అంతేకాకుండా ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి వ్యక్తులకు, మరి ముఖ్యంగా తాండూరు నుంచి సరూర్ నగర్ వరకు అనేక మంది పాస్టర్స్ వచ్చారు. పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకరోజు కోదాడలో సదస్సు జరిగినప్పుడు ఆ మీటింగ్లో వారు చెప్పారు 100,000 చర్చెస్ ఉన్నవి, మరి ఒక శంషాబాద్ టౌన్లోనే మరి 60 చర్చెస్ ఉన్నవి, ఇక్కడ ఒక 68 చర్చిలు ఉన్నాయి, ఈ సరూర్ నగర్లోనే 68 చర్చెస్ ఉన్నాయి, కొన్ని వేల మంది మరి దళిత క్రైస్తవులు ఉన్నారు. వారందరూ కూడా మరి ఈరోజు వచ్చినంతా కూడా పాస్టర్సే, దైవజనులు. మనం ఎందుకంటే సంఘ కాపురులనే మనం ఆహ్వానించాము, స్థానికంగా ఉండబడినటువంటి పాస్టర్స్ను మాత్రమే మనం ఇన్వైట్ చేయడం జరిగింది. మరలా దేవుని చిత్తం అయితే డిసెంబర్లో ఒక పాస్టర్లే కాదు, మొత్తం చేగల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఉండబడినటువంటి వేల మంది క్రైస్తవులతో కూడా దేవుడు మాకు ఇచ్చే బంగ్లా అత్యంత రాజమహల్లో మేము వెళ్ళినప్పుడు అక్కడ ఉంటున్నాం. మేము ఇంటికి ఎలా వెళ్తామో మా ఇంటికి సార్ మమ్మల్ని అట్లా అక్కడ ఇంట్లో దిగుతాం మేము. అంటే ఎంత ప్రేమ కలిగినటువంటి వ్యక్తి అంటే నిజంగా నేను కొన్నిసార్లు వారు మాట్లాడేటప్పుడు నేను అనుకుంటాను, వారి యొక్క మాటలు వింటుంటే ఒక విప్లవకారుడు అన్నట్లుగా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పటి వరకు కేంద్ర మంత్రి వర్య యొక్క ఉదార స్వభావం, ప్రేమ, ఆప్యాయత, అనుబంధం గురించి విన్నాము. I request Reverend Dr. Christopher Boda, Bible TV chairman and international speaker, to please come forward after online Captain Nanuttu Kumar Reddy garu, Andhra Pradesh State Housing Minister, to please come forward and deliver the last message. ఈ సమయంలో కెప్టెన్ nanuttu Kumar Reddy garu రాష్ట్ర మంత్రి వర్యుల్ని ఉత్తముల్ని సన్మానించవలసిన కోరుతూ ఉన్నాను. మనం చెప్పండి కొడతాం. ఈ సమయంలో డేవిడ్ మోలగరం గారు ఒక బైబిల్ ప్రజెంట్ చేస్తారు. ఎవరికంటే కేంద్ర మంత్రి మరియు క్రీస్తునందు ప్రియమైనటువంటి గౌరవనీయులైన కేంద్ర మంత్రులు జయపాల్ రెడ్డి గారికి, రాష్ట్ర మంత్రులైన ఉత్తమ రెడ్డి గారికి, వేదికను అలంకరించిన దైవజనులందరికీ, వాక్యము కొన్ని నిమిషాలు చెప్పమని ఆహ్వానించిన విజయరామరాజు గారికి, జేకబ్ సామ్యుల్ గారికి, 25 సంవత్సరాల నా ఫ్రెండ్ నీలయ్య గారికి, తోటి దైవ సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా. బైబిల్ టీవీ గత 2 సంవత్సరాల క్రితం ప్రారంభించబడి 23 జిల్లాల్లో ప్రతి మండలంలో మరి వాక్య పరిచయం జరుగుతూ ఉంది. 80-90 మంది పాస్టర్లు,
సింగర్స్, సాక్ష్యములు, ఆయా సంఘాల మరి వివరణలు, అనేక రకాలైన ప్రోగ్రామ్స్ బైబిల్ టీవీ ద్వారా జరగబడుతున్నందుకు దేవునికి స్తోత్రములు. 30 సంవత్సరాల క్రితము నన్ను నేను సమర్పించుకొని 27 సంవత్సరాల క్రితము హైదరాబాద్కు వచ్చి బైబిల్ తరబీదు పొంది ఒక చిన్న సాంఘిక సంస్థ ప్రారంభించి అనేక వందల సంఘాలు స్థాపించి గత 30 సంవత్సరాల నుంచి సేవలో వాడబడుతూ ఉన్న నాకంటే సీనియర్స్, నాకంటే అనుభవులు, దేవుని సేవకులు, దేవుని సేవలు కొనసాగిస్తున్న దైవజనులు ఇక్కడ కూడి రావడము చాలా సంతోషం. విశ్వాసులకు బోధించమంటే మనం గంటల తరబడి బోధించగలం, పాటలు పాడి దేవుని స్తుతిస్తాం. కానీ సేవకులకు బోధించాలంటే కొంచెము కష్టమే. రెండవది, ఒక కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర మంత్రులు, ఇంకా అనేక జిల్లా స్థాయి నాయకులు ఈ వేదికను అలంకరించి దేవుని వాక్యాన్ని బోధించాలంటే ఇంకా గొప్ప ధన్యకరం. కనుక ఈ సమయంలో అవును, చర్చిలో మాట్లాడాలంటే 40 నిమిషాలు లేక గంటసేపు మాట్లాడతాం. అందుకోసమే టీవీ స్పీకర్స్ రమ్మంటూ ఉంటారు. ఎందుకంటే టీవీ స్పీకర్స్ 28 నిమిషాలే మాట్లాడాలి. 29 నిమిషాలు మాట్లాడితే మేము సెన్సార్ చేసి కట్ చేస్తూ ఉంటాం. కానీ జేకబ్ గారు అన్నారు 15 నిమిషాలే మాట్లాడాలి. 1200 మెసేజెస్ నేను విశ్వవాణిలో మాట్లాడాను. రేడియో మెసేజెస్ 12, 13, 15 పేజీలు మేము రాసుకొని 15 నిమిషాల్లో చదవాలి. కనుక ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా 15 నిమిషాల్లో దేవుని క్లుప్త వాక్యం తెలియపరిచి మరి మన మధ్య అనేక కార్యక్రమాలు జరగవలసి ఉంది కనుక వారికి సమయాన్ని ఇద్దాము. పౌలు అంటాడు, నేను సులభంగానో దుర్లభంగానో బంధించబడిన సంఖ్యలతో బంధింపబడిన నేను, నా మాటలు ఎవరైతే వింటారో వారందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి అని ఎవరంటారండి? అగ్రిపరాజులు. కనుక ఈరోజు మన దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు వచ్చారు. వారిని ప్రేమతో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ సామాన్యులేని, గొప్పవారిని, పేదవారిని, జ్ఞానులకును, మూఢులకును అందరికీ నేను రుణపడి ఉన్నానని పౌలు అంటాడు. కనుక సువార్తను వినటం వలన ప్రతి వారు ప్రభు యేసుక్రీస్తును అంగీకరించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒక మాట ప్రార్థన చేసుకుందాము. మా స్తుతులకు కారణభూతమైన మా ప్రియ పరలోకపు రాజా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ దాసులను, నీవు ఏర్పాటు చేసిన నాయకులను ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా తీసుకుని వచ్చినావు. నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. వచ్చి ఉంటున్న మా పిల్లలందరినీ కూడా పేరు పేరు వలసిన జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని వాడుకోనండి. నీ రాజ్య వ్యాప్తి నిమిత్తము, నీ మహిమార్థం కొరకు మమ్మల్ని అందరినీ కూడా వాడుకొని రాబోయే దినాల్లో నీ సేవలో ఏ రీతిగా నమ్మకంగా, యథార్థంగా మేము జీవించాలో మాకు నేర్పించుమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అతి వినయంతో అడిగి వేడుకొని సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము, పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకమును గ్రహించును. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొంచున్నాను. ఈ మాట నమ్మదగినది. ఏలయనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఎరుగుదుము. ఆయన ఎరుగమంటే మనలను ఆయన ఎరుగునను, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ప్రియమైనటువంటి దేవుని
సేవకులారా, దేవుని చేత ఏర్పాటు చేయబడి ఆయన సేవలో నమ్మకంగా మనం వాడబడుతూ ఉన్నాం. ఈరోజు నా వాక్య అంశము దేవుని పొలములో నేను రైతును. మన దేశంలో 80% లేక 70% రైతులు ఎక్కువగా ఉన్నారు. పల్లె ప్రాంతాల్లో ఎక్కువగా ప్రజలు ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి పల్లె ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా వలస వెళ్తూ ఉన్నారు. కానీ ఎక్కువగా మన దేశము వ్యవసాయం మీద ఆధారపడుతూ ఉంది. సస్యశ్యామలమైన దేశము కనుక వ్యవసాయకుడు తప్పకుండా తన భూమిని దున్నాలి, సాగు చేయాలి, మంచి పంట విత్తనాలు విత్తాలి, కలుపు తీయాలి, నీళ్లు పోయాలి. పంట పండినప్పుడు మొలకలు లేక అందులో ఉంటున్న కలుపు తీయాలి. ఆ తర్వాత పంటను సమకూర్చాలి. అది వారు మాత్రమే కాకుండా, ఆ కుటుంబంలో ఉంటున్న రైతులు మాత్రమే కాకుండా దేశంలో ఉంటున్న ప్రజలకు సరసమైన ధరకు అది అమ్మబడుతూ ఉంది. మనము దేవుని పొలములో మనము రైతులము. నేను రైతులు, నేను సేవకుణ్ణి. ఇక్కడ దాదాపు వచ్చిన వారంతా కూడా దేవుని సేవకులు. రైతు భూమిని దున్నను. నాకు 50 ఎకరాలు ఉన్నాయి, నేను దున్నను, 1 ఎకరమే దున్నితే సరిపోతుంది అని అనుకోడు. ఖచ్చితంగా 40 ఎకరాలైనా 10 ఎకరాలైనా దున్నడానికి శ్రమిస్తూ ఉంటాడు. అయితే దేవుని సేవ కోసము ఆయన సిలువను మోసుకుంటూ భారతదేశాన్ని మనం దున్నాలి, వాక్యము విత్తాలి. లక్షల కోట్ల ప్రజలు ఉంటున్న మన ప్రజలను మన భాషలో, ఆయా భాషలో వాక్యము చెప్పి ప్రభు సన్నిధిలో వారు నడిపించాలి. మా బైబిల్ చెప్తుంది గారు, మేము ప్రతిరోజు దేశ నాయకుల కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయాలి. ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులెత్తండి. మేమంతా కూడా నాయకుల కొరకు, దేశం కొరకు, దేశ ప్రజల కొరకు మీరు సుఖంగా ఉండాలని, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేశాడని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. కనుక ఇది మన చట్టం, బైబిల్ చట్టం. కొన్నిసార్లు మనము గవర్నమెంట్ మాటలు మనం 100% వినకపోయినా దేవుని మాట వింటూ ఉంటాము. అంటే విశ్వాసులు, అవిశ్వాసులు కూడా ఈ మాటను ఒప్పుకుంటూ ఉంటారు. అయితే మనము మన దేశ నాయకుల కొరకు, రాష్ట్ర నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. వారు సుఖంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని. అది ప్రభు చిత్తమైతే తప్పకుండా వారు ప్రభువును అంగీకరించాలని, వారు అంగీకరించి దేవుల్లో ఎదగాలని, వారి కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యంగా ఉండాలని వారి కోసం మనం ప్రార్థన చేయాలి. వారికి దేవుడు దివ్య జ్ఞానం ఇవ్వాలని, నెమ్మది, సంతోషము, సమాధానం ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి. వారు సుఖంగా ఉంటే, వారు ఆరోగ్యంగా ఉంటే, వారు నెమ్మదిగా ఉంటే, మన దేశాన్ని సరిగా పరిపాలిస్తే, దేశంలో ఉన్న అంధకార దుష్ట శక్తులు బంధించబడినప్పుడు ప్రజలంతా కూడా సంతోషంగా ఈ లోకంలో దేవుని స్తుతిస్తూ ఉంటారు, దేవుని కొనియాడుతూ ఉంటారు. అయితే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి ఎలాగో మనము తప్పించుకోలేము. There is no escape way, only one way. You have to accept Jesus Christ as your personal savior. ఆయనను ప్రభునిగా, దేవునిగా, రక్షకునిగా అంగీకరించాలి అని మనం బోధించాలి. అంటే రైతు ఏ రీతిగా అయితే మరి ఆ యొక్క పొలాన్ని దున్నుతూ ఉంటాడో, పొలం చేస్తూ ఉంటాడో, విశ్వాసమైన దేవుని సేవకులమైన మనమంతా కూడా కష్టపడాలి. కష్టపడకపోతే ఈ లోకములో మరి సుఖంగా జీవించాలని, కష్టపడకుండా జీతం ఎత్తాలని, కష్టపడకుండా ఫలము అనుభవించాలని మనం అనుకోకూడదు. ఒకవేళ మరి కొన్ని కంపెనీలో కానీ, కొన్ని ఆర్గనైజేషన్లో కానీ, కొన్ని డినామినేషన్లో కానీ మరి కష్టపడకుండా మరి దుమ్మాలు కొట్టి మరి పంచిలేసి వెళ్ళిపోతున్న వారు చాలా మంది కావచ్చు. కానీ మనకి ఎలాంటి అటెండెన్స్ లేదు, మనకి ఎలాంటి మరి ఒక కంపెనీ లేదు. మన కంపెనీ యజమానుడు దేవుడు, యేసు ప్రభు. కనుక ఈ లోకంలో మనము కష్టపడాలి, వ్యవసాయకులాగా, రైతులాగా కష్టపడాలి, ఆత్మల సంపాదన కొరకు కష్టపడాలి. మన దేశంలో మరి 3 లేక 4 లేక 5% క్రైస్తవులని మరి గవర్నమెంట్ వారి లెక్క ప్రకారంగా చూస్తూ ఉన్నాము. కానీ నా సర్వే ప్రకారం గత 30 సంవత్సరాల నుంచి రాష్ట్రమంతా కూడా 1104 మండలాల్లో 904 మండలాలు నేను తిరిగి తరిచి తెలుసుకున్న సత్యం ఏంటంటే దాదాపుగా 12 నుంచి 15% క్రైస్తవులు ఉన్నారు. చప్పట్లు కొట్టండి దేవుని స్తోత్రములు. అయితే
ఇంకా విశాఖపట్నం జిల్లాలో వెళ్ళినప్పుడు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, మరి గుంటూరు, కృష్ణా డిస్ట్రిక్ట్ లో నేను సర్వే చేసినప్పుడు వాళ్ళంటారు 37% క్రైస్తవులు ఉన్నారు అని. కనుక మనము రక్షింపబడితే చాలదు, మన కుటుంబం రక్షింపబడితే చాలదు. మన కాలనీలో ఉంటున్న ప్రజలు, మన దేశంలో ఉంటున్న ప్రజలు, మన రాష్ట్రంలో ఉంటున్న ప్రజలు వాళ్ళంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించాలంటే మనము కష్టపడాలి. బైబిల్ టీవీ 964 మండలాల్లో, ప్రతి పల్లెల్లో, ప్రతి గ్రామంలో ఎంఎస్తో, కేబుల్ ఆపరేటర్స్ తో మాట్లాడి మరి దేవుని వాక్యం అందిస్తూ ఉన్నాం. కనుక రాత్రి పగలు మనం కష్టపడాలి. పోయిన వారము నేను కోయంబత్తూరు నుంచి మరి ఊటీ నుంచి మైసూరు, బెంగళూరు మీదుగా నేను వస్తూ ఉంటే నాకు డ్రైవర్ ఉన్నా కూడా డ్రైవర్ని పెట్టుకోకుండా మా ఫ్యామిలీతో పాటు ఇంకో 2 పాస్టర్లను 3 రాష్ట్రాల్లో 12 గంటల్లో డ్రైవ్ చేసుకుంటా వచ్చాను. అప్పుడు నా పిల్లలు అంటారు, డాడీ నీకు అలసట లేదా? అలసట ఉంది. నీకు ఏది ఇష్టం అని ఎవరైనా నన్ను అడిగితే కష్టపడడమే ఇష్టం అంటాను. కష్టే ఫలి. ఈ లోకంలో మనం కష్టపడాలి. సుఖాన్ని మరి కోరకూడదు, విశ్రాంతి తీసుకోకూడదు. ఈ వయసులో కూడా ఆయన దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రము. మరి ఆయన స్థితిలో మనం ఉన్నట్లయితే, ఆయన స్థితిలో మనం జీవించినట్లయితే ఈ పనులన్నీ నాకు అవసరం లేదు, నేను రిటైర్ అవుతాను అని చెప్పి మూల కూర్చునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు ఇంత కష్టపడాలి? ఈ దేశాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక, ఈ దేశ ప్రజలను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక, మనలను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక అయ్యగారు కష్టపడుతూ ఉన్నారు. మరి మనము కష్టపడాలి. కష్టపడేది ఎవరు చేస్తున్నారు? అధికారుల ముందు కష్టపడుతూ ఉంటాము, ఎవరైనా వస్తూ ఉంటే వారి ముందు కష్టపడుతూ ఉంటాము. కానీ మనల్ని చూసేది ఎవరండి? దేవుడు. పై నుంచి ఆయన నమ్మకస్తులు ఎక్కడున్నారా అని, నమ్మకస్తులు కష్టపడే వారు ఎక్కడున్నారని ఆయన దృష్టి లోకమంతటా సంచారము చేయించినదట. కనుక ప్రతి ఒక్కరిని ఆయన గమనిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి హృదయ ఆలోచనలు అతను ఎరిగిన వాడు. మనం ఏమి ఆలోచన చేసుకుంటూ ఉన్నామో అతనికి తెలుసు కనుక, దేవునికి తెలుసు కనుక మనము కష్టపడాలి. అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు, యోసేపుకు, మోసేకు మరి ఆ ప్రవక్తలందరికీ కూడా గొప్ప దర్శనం ఉంది. మరి నీకు నాకు దర్శనం ఉందా? ఏదో మనం చిన్నది కోరుకుంటూ ఉంటాము. విజయరామరాజు గారు, జేకబ్ గారు ఇక్కడే ఏదో ఒక కాలనీలో ఒక చిన్న మరి కాలనీలో ఒక మీటింగ్ పెట్టి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మాత్రమే మరి ఏదో ఒక మరి దళిత క్రైస్తవ మీటింగ్ పెట్టి వారి మందమే మరి పని చేసుకోవచ్చు. కానీ రాష్ట్రము దాటి, దేశ సరిహద్దులు దాటి, లేకపోతే మరి దేశ రాజధాని దగ్గరికి వెళ్ళి మన దేశంలో ఉన్న ప్రజలు ఇప్పుడు అంటూ ఉన్నారు, నాకు కూడా తెలియదు కనుక మనసుంటే మార్గము. 30 కోట్ల దళితులు ఉన్నారంటే ఎంత గొప్ప విషయం అండి. దాదాపుగా 30% ఆఫ్ అవర్ పీపుల్ ఆర్ లో కాస్ట్ పీపుల్. మీకు చాలా మందికి తెలుసో లేదో, నేను లంబాడి కులం నుంచి రక్షింపబడ్డాను. మా లంబాడి వాళ్ళు 2.5 కోట్ల ప్రజలు భారతదేశంలో ఉన్నారు. నేను రాజస్థాన్ నుంచి మా పూర్వీకులంతా కూడా మరి సౌత్ లో స్కాటర్ అయిపోయినాము. మేము జిప్సీలము. యూరోప్ లో ఉన్నారు లంబాడి వాళ్ళు, అమెరికాలో ఉన్నారు. 22-23 దేశాలు తిరిగి వచ్చాను. ప్రపంచమంతటా కూడా దాదాపు 40 మిలియన్స్ జిప్సీలు ఉన్నారు. కనుక వాళ్ళంతా కూడా దొంగలని, దోచుకున్న వారని, అనాగరికులని మనల్ని లేక మమ్మల్ని చాలా తక్కువగా చూస్తూ ఉన్నారు. మా తల్లిదండ్రులకు నేను 8వ సంతానం, 10 మంది అన్నదమ్ములం మేము. మా తల్లి, మా తండ్రి, మా అన్నయ్యలు, మా తాత, మా ముత్తాత అంతా కూడా మరి బానిసలము. స్లేవరీ వాజ్ సెట్ ఫ్రీ అని ఒకవేళ మరి గవర్నమెంట్ చెప్పినట్టుగా మీరు అనుకుంటున్నారు. కానీ ఐ హావ్ బీన్ విజిటింగ్ దిస్ కంట్రీ, ఐ హావ్ బీన్ విజిటింగ్ దిస్ స్టేట్. Slavery was not set free. There are thousands and thousands children are dying and they are slaves in the villages. మీకు అది ఎలా చెప్పాలో నాకు తెలియదు. కానీ మాలంబాడి వాళ్ళు, బంజారా వాళ్ళు, ఇంకా మరి చాలా ప్రాంతాల్లో మరి చిన్నపిల్లల మరి స్లేవరీ మరి బానిసలుగా ఉంటూ ఉన్నారు. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి నేను చాలా మంది దగ్గర మరి నేను సర్వే చేశాను. చిన్నపిల్లలను సిటీలో తీసుకొచ్చి, you believe or not, they are bringing and selling their own babies for 1,500 rupees, 1,500 rupees. I have been serving more than 15 years అయ్యా. 17 years నుంచి చిన్నపిల్లల అనాథాశ్రయం నేను ప్రారంభించాను. నా దగ్గర లంబాడి వాళ్ళు 900 మంది ఆడపిల్లలు ఉన్నారు. 1600-1700 మంది అబ్బాయిలు, అమ్మాయిలు ఉన్నారు.
వారానికి ఒక 10 మంది పిల్లలు తీసుకొని వాళ్ళు మా బేబీని తీసుకో లేకపోతే నువ్వు చంపేయి అంటారు. వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వస్తూ ఉంటారు. And they are selling their babies in secret market. If there nobody buy them, they will throw in the bushes and dog will eat them. ఈ దళిత మరి కుటుంబంలోనూ తక్కువ కులంలో ఉన్న ప్రజలు జీవిస్తూ ఉన్నాం. వారికి వాక్యం అందించాలి, వారికి ప్రభుత్వం సహకరించాలి, వారిని దేవుడు గుర్తించి వారిలో గొప్ప నాయకులు మరి లేవనెత్తాలి. అలాంటి పరిస్థితి రాకుండా మన దేశంలో ఉన్న ప్రజల కొరకు మనం కష్టపడాలి. వాక్యం చేత పట్టుకొని మనము ప్రజల మధ్యకు వెళ్ళి సువార్తను అందించాలి. దేవుని మరి చేత ఏర్పాటు చేయబడిన వారు మరి దేవుని చేత వారు మరి నాయకత్వం వహిస్తున్న నాయకులు కూడా మనకు మంచి చేస్తారని మనం వారి కొరకు ప్రార్థనలు మాత్రం చేయగలము. ఇంకేమి చేయగలము? ఏమి చేయలేము. వారు క్షేమంగా ఉండాలని దేవుడు మన దళిత మరి ప్రజల పట్ల మరి వారికి మంచి మనసు ఇచ్చులాగున వారి హృదయాలతో దేవుడు తగ్గించి ఒప్పించి మంచి మనసు ఇచ్చి మన దేశాన్ని మన ప్రజలను సహాయం చేయలాగున మనం ప్రార్థన చేయాలి. 2.5 కోట్ల లంబాడి వాళ్ళు మన దేశంలో ఉన్నారు. 60 లక్షలకు పైగా రాజస్థాన్, గుజరాత్ లో ఉన్నారు. నేను మరి మన రాష్ట్రంలో మరి 4, 5, 6 శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి. ప్రక్క రాష్ట్రంలో కేరళలో 3 శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి. మరి కర్ణాటక వెళ్ళినప్పుడు నేను 17 జిల్లాల్లో నేను కార్ వేసుకొని తిరిగి సర్చ్ చేశాను. 17 జిల్లాల్లో ఒక్క శాటిలైట్ ఛానల్ కూడా లేదు. సో ఇమీడియట్లీ వీఆర్ మూవింగ్ టు కర్ణాటక టు రీచ్ విత్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. కనుక కర్ణాటకలో వాక్యం అందించాలని నేను ఉత్తరప్రదేశ్ అంతా కూడా నేను తిరిగాను. ఉత్తరప్రదేశ్ నాకంటే ఐదారికి వాళ్ళకి తెలుసు. 75 జిల్లాలు, దాదాపు 25 కోట్ల ప్రజలు ఉన్నారట. అక్కడ రాజస్థాన్ నుంచి నన్ను చూడటానికి ఒక పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు, ఐ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ 320 కిలోమీటర్ టు సీ యూ. అయితే నేను రిపోర్ట్ అడిగాను, రాజస్థాన్ లోను ఎంతమంది సేవకులు ఉన్నారయ్యా అంటే రాజస్థాన్ లో 150 మంది సేవకులు కూడా లేరు. నార్త్ ఇండియాలో మరి ఉత్తరప్రదేశ్, బీహార్, మరి తర్వాత మధ్యప్రదేశ్, మరి రాజస్థాన్, గుజరాత్, మరి హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ఒక 10-12 రోజుల ట్రిప్ నేను వేశానండి. అక్కడ ఎక్కడ కూడా దేవుని వాక్యం చెప్పే సేవకులు లేరు. ఈరోజు నేను అటు ఇటు రెండుగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే దిస్ ఇస్ ద టైమ్ టు రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనము ఈ దేవుని వాక్యం చెప్పి వారిని ప్రభు సన్నిధిలో నడిపించడానికి మంచి నాయకులు, సమర్పణ కలిగిన నాయకులు కావాలి. అలాంటి నాయకులు మనలో లేరా అంటే మనము సోమరిపోతులం. మన ఇంటి చుట్టూ మన కాలనీలోనే మనం వాక్యం చెప్పకుండా ప్రక్క జిల్లాకి ఎలా వెళ్ళగలము, ప్రక్క రాష్ట్రానికి ఎలా వెళ్ళగలము, ప్రక్క దేశానికి ఎలా వెళ్ళగలము? ఆనాడు మిషనరీలు మన దేశానికి వచ్చి మన రాష్ట్రానికి వచ్చి వాళ్ళు మరి ఎంతో త్యాగం చేశారు. నేను నమ్ముతాను, ఖచ్చితంగా నమ్ముతాను. గత 30 ఏళ్ల నుంచి సేవలో ఉంటున్నాను. అంతకుముందు 20 సంవత్సరాలు నేను మరి మిషన్ హై స్కూల్లో నేను చదువుకున్నాను. మా తల్లిదండ్రులకు నేను 8వ వ్యక్తిని. ఒక చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా పాస్టర్ గారు మా తండకు వచ్చి, పీకుడు నాయకుడా, నీకు 10 మంది పిల్లలు ఉన్నారు, నీవు పోషించలేవు కనుక నీ బిడ్డ నేను మరి హాస్టల్ తీసుకుపోతానంటే మా నాయన అన్నాడు, 10 మందిని తీసుకుపో పంతులు అన్నాడు. పోషించలేను, నేను జీతగాడిని, మా పెద్ద కుమారుడు 2 జీతగాళ్ళు, మేము పోషించలేము, గంజి కూడా లేదు అంటే ఆ మిషనరీ నన్ను చూచి మా 2 అన్నయ్యలు నన్ను హాస్టల్లో పెంచారు. 12 సంవత్సరాలు హాస్టల్లో చదువుకున్నాను. ఆ రోజు హాస్టల్లో నేను చదువుకోకపోతే ఈరోజు నేను MA సోషియాలజీ వరకు లేక బైబిల్ కాలేజీలో 5-6 సంవత్సరాలు చదువుకొని సేవ చేసేవాడిని కాను. నేను కూడా ఎక్కడో ఒక బానిసగా జీవించేవాడిని. కనుక మానవత్వం కలిగిన వారు, లేకపోతే మంచి మనసు కలిగిన వారు, సేవా దృక్పథం కలిగిన వారు మిషనరీలే. ఆనాడు హాస్టల్స్ అన్నా, హాస్పిటల్స్ అన్నా, కాలేజీలన్నా, ఉన్నతమైన విద్య కూడా మన క్రైస్తవులు, మిషనరీలు స్థాపించమని నేను ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, చప్పట్లు కొట్టండి. ఈనాడు మరి వాటికంటే మిషనరీలు అరిగిపోతూ ఉన్నారు, రావడం లేదు. మనము మన దేశాన్ని కాపాడుకోవాలి. చాలా మంది మన ప్రజలు, మన నాయకులు వేరే దేశాలకు పంపిస్తూ ఉన్నాం చదివించడానికి. అక్కడే స్థిరపడిపోతూ ఉంటారు. వారి కుటుంబాన్ని వాళ్ళు సంపాదించుకుంటూ వాళ్ళే బ్రతుకుతున్నారు. కానీ మన దేశాన్ని ప్రేమించే నాయకులు కావాలి. వెనక్కి తిరిగి మన రాష్ట్రాన్ని, మన ప్రజలను, మన కుటుంబాన్ని, మన కాలనీని మనం మర్చిపోకుండా వారి కోసం మనం ఏదైనా కొంత కష్టపడాలి. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిలో మెండుగా దీవించుగాక. అందరూ లేచినట్లయితే ఒక చిన్న పల్లవి కీర్తన పాడి నేను ముగిస్తాను.
నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. అందరూ నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు. మారుమూలల గ్రామంలో, ఊరిలో, పల్లెటూరిలో ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. దయచేసి అందరూ చేతులు చాచి మన మంత్రివర్యుల కొరకు ప్రార్థన చేద్దాం. అందరం చేతులు ఎత్తి మీ కొరకు ప్రార్థన చేయండి. అక్కడే ఉండి గట్టిగా ప్రార్థన చేద్దాం. అందరం చేద్దాము. నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయకులను ప్రభువా మీరు ఏర్పాటు చేశారు ప్రభువా, ఎన్నుకున్నారు నా తండ్రి. ఇదిగో ఈ గొప్ప నాయకులను ప్రభువా మా కోసం నియమించారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము. వారికి నీ దివ్య జ్ఞానము ప్రభువా దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి, ఏ లోటు కీడు రాకుండా కాపాడండి. ప్రతి విధమైన బలహీనతలను ప్రభువా నూతనపరచండి ప్రభువా. పరిశుద్ధ వారి వారు చేసిన పరిశుద్ధ ప్రభువా నీ నూతన కంచిగా వచ్చి భద్రపరచమని మనం చేసుకుంటున్నాము. సైతాను వందకాల దుష్ట శక్తులను బంధించండి ప్రభువా, గాయపరచండి. మా దేశాన్ని ప్రభువా మరి కాపాడండి, మా దేశ నాయకులను కాపాడండి, వారి కుటుంబాలను కాపాడి బలపరిచి దీవించి నీ రక్షణ మార్గంలో నడిపించమని మా ప్రభువు రక్షకుడైన యేసునామమున అడుగుతున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాల్యుబుల్ అండ్ లివింగ్ మెసేజ్ బై రెవరెండ్ డాక్టర్ క్రిస్టోఫర్ గోడా, బైబిల్ టీవీ ఛానల్. సార్, ఈ యొక్క సమయంలో మన రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తములు, పేరులో ఉత్తములు, కార్యదీక్షలో ఉత్తములు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ నాయకులు మన ఉద్దేశించి వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ సమావేశం ఏర్పాటు చేసిన నా మిత్రుడు రెవరెండ్ శామ్యూల్ గారు, కేంద్ర మంత్రివర్యులు, గౌరవనీయులు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో విశిష్ట స్థానం ఉన్న మా పెద్దలు జయపాల్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న మత పెద్దలందరికీ, క్రైస్తవ మత పెద్దలందరికీ పేరు పేరున, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసిన పాస్టర్లు, దైవ భక్తులు, దైవజనులు, క్రైస్తవ సోదర సోదరిమణులు, వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మరి శామ్యూల్ గారు
వారు కోదాడులో ఉంటారు. నేను గతంలో 3 పర్యాలు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన అక్కడ. వారు మాకు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల్లో ఉంటారు. అయితే నేను 94లో రాజకీయం వచ్చినప్పటి సంది మా ప్రాంతంలో క్రైస్తవులందరితో, అంటే మత పెద్దలు పాస్టర్లు అయితే క్రైస్తవులందరితో ఒక అత్యంత సన్నిహిత సంబంధం ఉండేది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే నేను చిన్నప్పుడు కొన్ని సంవత్సరాలు ఒక క్రైస్తవ మిషనరీ స్కూల్లో చదువుకున్నాను. క్రైస్తవ మిషనరీ స్కూల్ చదువుకోవడం కాకుండా ఆనాటి నుంచి బైబిల్, న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్, క్రైస్తవ మతానికి సంబంధించిన చాలా పుస్తకాలు కూడా చదివేవాడిని, ఆసక్తితో ఉన్నవాడిని. అదేవిధంగా ఈ క్రైస్తవ మిషనరీస్ అందరూ ఎడ్యుకేషన్లో, విద్య విషయంలో, వైద్య విషయంలో చేస్తున్న బ్రహ్మాండమైన సేవలు ఒక ప్రత్యక్ష సాక్షిని. మరి వాళ్ళు ఎప్పుడు కొద్దిగా అభిమానించేవాడిని. అదేవిధంగా క్రైస్తవ మిషనరీ స్కూల్స్లో ఈనాటికి మేము చదువుకున్నాటికి ఈనాటికి మోరల్ సైన్స్ అనే సబ్జెక్ట్ ఉండేది, ఇప్పుడు ఉంది. అంటే మంచి చెడు, అబద్ధాలు చెప్పొద్దు, ఇట్లా బతకాలి, ఒక మంచి విలువలు ఉండాలి అని చిన్నపిల్లలకి, విద్యార్థులకి నేర్పించే సంస్కృతి క్రైస్తవ మిషనరీ స్కూల్స్లో ఉంది. దురదృష్టవశాత్తు మన సాధారణ పాఠశాలలో అటువంటి సబ్జెక్టే లేదు. నిజంగా మేము ఆ క్రైస్తవ మిషనరీ స్కూల్లో చదువుకున్నందుకు, అటువంటి పాఠ్యాంశాలు మాకు చిన్నప్పుడు నేర్పినందుకు కొంత ఆ విషయాలు ఈనాటికి మర్చిపోలేదు. అది అమలులో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్న విషయం కూడా నేను మీకు పనిచేస్తాను. మరి అదేవిధంగా క్రైస్తవుల విషయంలో మేము ఎప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించి, నేను శాసనసభ్యులు ఉన్నా, ఓడిపోయి ఉన్నా, గెలిచి ఉన్నా, మంత్రి ఉన్నా, కొంత ప్రత్యేక శ్రద్ధ వహించి వారు మరి వారి సమస్యలు తీర్చడానికి, వారి ఇష్యూస్ అడ్రస్ చేయడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీరు అందరికీ తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులు లాంటి కొన్ని మతాలలో, కొన్ని కులాలలో బరియల్ గ్రౌండ్స్ ఒక పెద్ద ప్రాబ్లం. రాష్ట్రంలో చాలా చోట, బహుశా రాష్ట్రంలో నలుమూలల. అది మేము ఈ ప్రభుత్వంలో, ప్రస్తుత ప్రభుత్వంలో చొరవ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అవసరం ఉన్న చోట భూములు కొని మరి బరియల్ గ్రౌండ్స్ ఏర్పాటు చేయాలని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఇది ఎంత పెద్ద సమస్య మీ అందరికి తెలుసు. ఎన్నేళ్ల నుంచి దశాబ్దాలు జరుగుతున్న విషయం మీ అందరికి తెలుసు. అదేవిధంగా క్రైస్తవులకు సంబంధించి కమ్యూనిటీ హౌస్లో కూడా మేము కొంత చొరవ తీసుకున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా పాస్టర్స్కి ఇళ్ల స్థలాలు, ఇళ్ల విషయంలో అవి తప్పనిసరిగా మంజూరు చేస్తామని మీకు సభాముఖంగా చేశారు. మీరు మీ చర్చల దగ్గర మంచినీటి సమస్యలు ఉంటాయి, విద్యుత్ సమస్యలు ఉంటాయి, అవన్నీ ఆ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి సభాముఖంగా చేస్తున్నాం. మరి చాలా అరుదైన సంఘటన, మరి హుజూర్ నగర్ కురాన్ కాన్స్టిట్యున్సీ, ఇక్కడైతే నేను ప్రజాప్రతినిధి ఉన్నాను, ఎమ్మెల్యే ఉన్నాను. చాలా కాలం నుంచి ముఖ్యమంత్రి గారు కలుద్దాం, మరి మా సమస్యను తెలియజేయాలని చెప్పి చాలా మంది నా క్రైస్తవ మిత్రులు కోరుతున్నప్పుడు, బహుశా రాష్ట్రంలో ఇక్కడ జరగలేదు. ముఖ్యమంత్రి గారు మరి వీరు తీసుకుపోయే బదులు ముఖ్యమంత్రి గారే మా దగ్గర ఒక బహిరంగ సభ వచ్చారు. బహిరంగ సభకు పోయే ముందు ఒక ప్రత్యేక ఎన్క్లోజర్ తీసి అక్కడ హుజూర్ నగర్, కోదాడు క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు, క్రైస్తవ కమ్యూనిటీ లీడర్లందరూ కూర్చోబెట్టి ఒక 20 నిమిషాల పాటు వారి సమస్యలని ముఖ్యమంత్రి గారికి వారికి విజ్ఞప్తి చేసే విధంగా ఏర్పాటు చేసి, వాళ్ళు చెప్పిన ఎక్కువ విషయాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించేటట్టు మరి చొరవ చూపిన విషయం మీకు మనం చేస్తున్నాను. బరియల్ గ్రౌండ్స్ విషయము, కమ్యూనిటీ హాల్స్ విషయము, చర్చలకు కొద్ది అమౌంట్ విషయము, చర్చలకు మంచినీటి విషయము, విద్యుత్ విషయము మా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందని చెప్పి ఈ రోజు మరి మీ ద్వారా రాష్ట్రంలో క్రైస్తవ మత పెద్దలందరికీ తెలియజేస్తున్న విషయం మనం చేస్తున్నాం. మరి ముందు చెప్పినట్టుగా ఇళ్ల స్థలాల విషయం కూడా ప్రత్యేక చదువుతాం. మరి దళిత క్రిస్టియన్ల విషయం, దళిత క్రైస్తవుల విషయం,
ఇది చాలా న్యాయమైన విషయం. మీరు అడిగే విషయంలో చాలా జస్టిఫికేషన్ ఉంది, లాజిక్ ఉంది, న్యాయం ఉంది. తప్పనిసరిగా పార్లమెంట్లో మా పెద్ద నాయకులందరూ దీని మీద చర్చించి సరైన రీతిలో మీకు న్యాయం చేస్తారని చెప్పి నేను సభాముఖం చేస్తున్నాను. మరి మిత్రులారా, పెద్దలు జయపాల్ రెడ్డి గారు వారి యొక్క అమూల్యమైన సందేశం ఇస్తారు. మరి నేను ముందుగా చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలోనే కాక ఈ దేశంలోనే ఒక విశిష్టమైన స్థానం ఉంది. విలువలు కోల్పోతున్న మన రాజకీయాల్లో, మన సమాజంలో మరి నీతి నిజాయితీకి మారుపోయిన జయపాల్ రెడ్డి గారు మీ యొక్క ఈ కాన్స్టిట్యున్సీలో మరి మీరందరూ గట్టిగా మద్దతు పలకాలని, ఇక్కడున్న మరి ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి క్రైస్తవ కుటుంబానికి, పాస్టర్కి, క్రైస్తవ మత పెద్దలకి మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి అండదండలుగా ఉంటుందని చెప్పి మీకు సభాముఖంగా మనవి చేస్తూ మంచి కేంద్ర మంత్రి వర్యులు శ్రీ ఎస్ జైపాల్ రెడ్డి గారు మనం ఉద్దేశించి వారి సందేశం వలసిందిగా కోరుతూ ఉన్నారు. నా చిరకాల మిత్రుడు, ఉత్తమమైనటువంటి మంత్రి, శాసనసభ్యుడు, ఉత్తమమైనటువంటి మనిషి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నా చిరకాలం మిత్రుడుగా, సహాయకుడుగా సామ్యులు గారు, చేవెళ్ళ లోక్సభ నియోజకవర్గంలో అత్యంత ప్రతిపాత్రటువంటి స్నేహితులుగా ఉన్నటువంటి శ్రీ విజయరామరాజు గారు, క్రైస్తవ పెద్దలు వెదికలు ఉన్నవారు, పాస్టర్లు, సోదర సోదరులు, నేను ప్రత్యేకంగా ఈ ఒక్క కార్యక్రమం కొరకే ఢిల్లీ నుంచి నెల రోజుల క్రితమే ఈ డేట్ తీసుకున్నారు కాబట్టి ఈ సమావేశంలో తప్పకుండా పాల్గొనటువంటి తదేక దీక్షతో నేను రావడం. నేను విద్యార్థిగా ఆంగ్ల సాహిత్యంలో నాకు ప్రవేశం. ఆంగ్ల సాహిత్యంలో ఒక మాట ఏం చెప్పుకుంటారంటే, ఆంగ్లంలో ఉండే బైబిలు, మహాకవి షేక్స్పియర్ ఈ రెండు చదువుకుంటే చాలయ్యా, ఇక ఆంగ్ల సాహిత్యం చదవాల్సిన పని లేదు. బైబిల్కు ఆంగ్ల సాహిత్యంలో అంత ఉన్నతమైన ప్రమాణం. ఆ బైబిల్ను మతాలు నమ్మే వ్యక్తిగా కాదు, జ్ఞాన తృష్ణతో చదువుకున్న వ్యక్తి. బైబిల్లో రెండు భాగాలు, ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్. ప్రధానంగా న్యూ టెస్టమెంట్లో యేసుక్రీస్తు గారి శాంతి ప్రబోధాల గురించి ప్రముఖంగా చెప్పాలి. నాకు నచ్చింది ఏదంటే సెర్మన్ ఆన్ ద మౌంట్, సెయింట్ పాల్. నా పేరు సెయింట్ పాల్ కావచ్చు కానీ కాబట్టి మీ హక్కుల గురించి నేను ఉత్తమ్ కుమార్ గారు మీ ఇద్దరం కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్ని వేళ సర్వకాల సర్వావస్థపై రక్షించే ప్రయత్నం చేస్తున్నాను. పోగా చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో మీరు కోరుకున్న స్థలంలో ఒక కమ్యూనిటీ హాల్ ఇచ్చేటువంటి ప్రయత్నం నా నిధులు చేస్తాను. నేను మరొక విషయం చెప్పవచ్చు. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? మెజారిటీస్ కాదు. ఒకసారి పార్లమెంట్లో దాదాపు 20 సంవత్సరాల క్రితం నేను రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా కేంద్ర మంత్రి హోదా 21 సంవత్సరాల క్రితం అక్కడ ఉండే ఒక పార్టీకి చెందిన వాళ్ళు పార్టీల విషయం నేను ప్రస్తావించుకుంటున్నాను. జయపాల్ రెడ్డి ఎప్పుడు మైనారిటీస్ గురించి మాట్లాడుతున్నాను. నా మీద ఆరోపణ విషయం. అప్పుడు నేను మాట్లాడింది ముస్లిం మైనారిటీ గురించి, క్రైస్తవ మైనారిటీ గురించి కాదు. నేను చెప్పాను, నా దృష్టిలో ప్రజాస్వామ్యవాదం అంటే అత్యధిక సంఖ్యాకులవాదం కాదు, మెజారిటీజం. నా దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే మైనారిటీజం, అల్పసంఖ్యాకం. అమెరికాలో హిందువులకు హక్కులు ఉన్నాయి, అమెరికాలో ముస్లింస్ హక్కులు ఉన్నాయి, అది క్రిస్టియన్ దేశం. అలానే మన దేశంలో మమోదీలకు మతాలు ఏ మతానికి చెందిన విషయం వ్యక్తిగతమైన విషయం. కొన్ని కాదనలేని పౌర హక్కులు. అమెరికా రాజ్యాంగ రచయిత మనకి అంబేద్కర్ అక్కడ
అమెరికాలో థామస్ జెఫర్స్ ఇనేనియబుల్ రైట్స్, ఏ హక్కులను కూడా ఎవరి నుంచి కూడా హరించలేదు. ఆ హక్కు ఏమిటి అంటే, నా ఇష్టం వచ్చిన దేవుని నమ్ముతానయ్యా, నా ఇష్టం వచ్చిన మతాన్ని నేను నమ్ముతానయ్యా, ఆ సంప్రదాయాన్ని నమ్ముతానని నా ఇష్టం వచ్చిన చేసుకుంటాను. కాబట్టి మతం పేరట ఎవరిపైన కూడా వివక్ష ఉంటుంది. మేమందరం మీ ఎంపడ ఉంటాం చెప్తున్నాం ఇష్టం. ఈ సందర్భంగా ప్రజలందరికీ మీ అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం వారి అమూల్య సందేశం వచ్చినందుకు ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ మనందరూ తరఫున వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ అధ్యక్షులు కేంద్ర మంత్రుల వీళ్ళకు సన్మానం